ఎవరు చూస్తున్నారు అంటే నీకు ఆసక్తి ఉంటే టక్క 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 ఈ పనిలో ఉంటావు. ఈ పనిలో ఉంటే నిద్ర రాదు, ఈ పనిలో ఉంటే పరజ్ఞానం రాదు. వాక్యం అప్పుడు వాక్యం, రెఫరెన్స్ అప్పుడు రెఫరెన్స్ దైవ సేవకుడు మనకి చూపిస్తున్నప్పుడు నిజమే అది అలా ఉందో లేదో బెరియా సంఘం లేఖనములను ఏం చేశారు, వారు పరిశోధించి పరిశీలనగా చూశారంటే. హల్లెలూయా. దేవుని మందిరంలో మనం పాటించవలసిన నియమాలు ఏంటంటే, మన చేతిలో బైబిల్ ఉండాలా, చదవగలిగిన వారు బైబిల్ తెరవాలా, బైబిల్ తెలిసి రెఫరెన్స్ సేవకుడు చెప్తున్నప్పుడు అలా ఉందో లేదో వాక్యం జాగ్రత్తగా నువ్వు కూడా పరిశీలిస్తూ ఉండాలి. వాక్యం ఏం చేయాలా, పరిశీలించాలి. హల్లెలూయా. ఆ ప్రకారం అంటే మనం చేయగలిగితే, వాక్య విషయంలో ఆసక్తి కలిగి ఉంటే దేవుని మందిరాల్లో దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు. చెప్పండి, దేవుడు ఎలా మాట్లాడతాడు? కొన్నిసార్లు వాక్యం ద్వారా చాలాసార్లు ఎక్కువ మాట్లాడతాడు. ఎందుకంటే మన దేవుడు వాక్యమైన దేవుడు అంటే. ఏ దేవుడు మన దేవుడు? వాక్యము దేవుడు వేరు కాదని బైబిల్ సెలవిస్తాం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడు